అయితే మేడం మీరు సమ్మర్లో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు మొక్కల కోసం? మొక్కల కోసం అయితే అమ్మ రేపు వర్షాలు పడే ముందు మనము మొక్కలను కొంచెం కేర్ తీసుకోవాలి. ఎలాంటి కేర్ అంటే ఇదిగోండి కిచెన్ వేస్ట్, మళ్ళీ కిచెన్ వేస్ట్ దగ్గరికే వచ్చాం. ఇది వాటర్లో వేసి 2 days అయింది. మీకు స్మెల్ వస్తుందా? రావట్లేదు. ఎలాంటి స్మెల్ ఉండదు, ఫ్రూట్ స్మెల్లే వస్తుంది. ఇది ఇలా నానబెట్టుకొని ఒక 3 days నానబెట్టి మీ ఇంట్లో వచ్చే తొక్కలే అన్ని కూరగాయ తొక్కలు పండ్ల తొక్కలు వేసేసి నీళ్ళల్లో నానబెట్టాలి. చూసారు కదా ఇట్లా నానబెట్టి ఇది కొంచెం ఈ తొక్కలన్నీ తీసేసి కంపోస్ట్లు వేసేస్తాము. ఈ వాటర్ని 1కి 5 ఒక జగ్గు వేసారనుకో, ఒక 5 జగ్గులు నీళ్లు పోసేసి మొక్కలకి ఇచ్చేయటమే. ఓకే. అప్పుడు మొక్క గ్రోత్ బాగుంటుంది. కంపోస్ట్ చేయలేని వాళ్ళు కంపోస్ట్ చేయలేము, కంపోస్ట్ వేయలేము, ఇట్లా ఈ వాటర్ ఇవ్వచ్చు. ఎక్సలెంట్ ఐడియా. అసలు ఇది చాలా ఈజీ. సమ్మర్ లో వీటికి డ్రింక్ లాగా మనం డ్రింక్స్ తాగుతాం కదా, సేమ్ హెల్త్ డ్రింక్ అన్నమాట. సమ్మర్ హెల్త్ డ్రింక్ ఇది. ఇక ఏమి ఇవ్వక్కర్లా. అయితే మేడం జీవామృతం అంటారు కదా, సో దాని గురించి చెప్పండి. ఇదిగోండి నేను సమ్మర్ లో ఒక్కసారి చేస్తానండి జీవామృతం. 3 days ఇచ్చేసి ఇది ఒక 5 కిలోల పేడ తీసుకోవాలి, పచ్చి పేడ. దాంట్లో నేను బెల్లం టైం ప్లేస్లో అరటిపళ్ళు వేస్తాను. ఎందుకంటే చీమలు ఎక్కువగా వస్తాయి మనకి బెల్లం వేస్తే, అందుకని నేను ఇప్పుడు అరటిపళ్ళు వేసి చేస్తున్నాను. సక్సెస్ బాగుంటుంది. అదే శనగపిండి వేయాలి, కొంచెం శనగపిండి పుట్టమంది అంటారు, మన దగ్గర ఉన్న మట్టే వేసామన్నమాట. వేసి 7 days అలా ఉంచేస్తే చూసారా ఇలా అవుతుంది. ఇది 3 రోజులు అనమాట. ఇప్పుడు కొంచెం స్మెల్ అనిపిస్తుంది, తర్వాత 7 days తర్వాత బ్రహ్మాండంగా అయింది అనమాట. మంచి బ్యాక్టీరియా చేరిద్ది. చూసారా బుడగలుగా నురుగు వచ్చింది. ఇంకొక 7 days ఇది అయిపోయిన తర్వాత ఇది 1కి 5 వాటర్ వేసి చెట్లకి ఇచ్చేసేయాలి. అంటే చాలు. ఒకసారి ఇయర్లీ వన్స్ ఈ మేలోనే ఇస్తాను. ఓకే. అయితే మేము ఒకటి విన్నాము, ఈ హైదరాబాద్లోనే మనకు ఫస్ట్ టైం మీరు గ్రేప్స్ని పెంచారు అనేసి విన్నాం. సో మాకు ఆ గ్రేప్స్ మొక్క ఎలా ఉంటుంది, ఎలా పెంచారు అనేసి. మిద్ది మీద కూడా పెంచాను అనమాట. నేను నర్సరీలో నేను మామూలుగా ఫలానా నర్సరీ ఇదే నర్సరీలో కొనాలి, ఇదే చెయ్యండి, ఇక్కడికే వెళ్ళండి అని నేను చెప్పను. మనం వెళ్తుంటే ఎక్కడ మొక్క బాగుంటే అక్కడ తీసుకోవాలి. ఓకే. అదే చెప్తాను. మీరు ఎక్కడ తీసుకున్నారు ఫస్ట్? మరి గచ్చిబౌలిలో నేను ఇట్లా వెళ్తూ ఉంటే రోడ్ సైడ్ నర్సరీ ఉంది. జస్ట్ నర్సరీ ఉంటే మనం టక్కన దిగే వెళ్ళిపోతాం కదా, అలాగే వెళ్ళి చూస్తే 2 ఉన్నాయి అతని దగ్గర గ్రేప్స్ మొక్కలు. ఏంటి మాకు వస్తాయి అంటే, వస్తాయి తీసుకెళ్ళమ్మా అన్నాడు. సరే తీసుకొచ్చిన తర్వాత అదిగోండి అక్కడ పెట్టాను. మరి అసలు మొత్తం ఇదంతా గ్రేప్సే పైనంతా. మరి మేడం గ్రేప్స్ అంటే చల్లటి ప్రదేశాల్లోనే పెరుగుతాయి అంటారు కదా? లేదమ్మా, ఇది బ్లాక్ గ్రేప్స్ వస్తుంది, తర్వాత వైట్ అలాంటివి రావు. ఇదిగోండి ఇది 7 years బ్యాక్ పెట్టిన మొక్క. ఇది కట్ చేసేసేయటం వల్ల కొంచెం డిస్టర్బ్ అయిపోయింది చెట్టు. డిస్టర్బ్ అయిపోయి ఇక పెరగలేదనమాట. నేను కింద నేలలో వేసాను సేమ్ టైం. ఇప్పుడు చూపిస్తాను మీకు నేలలో మొక్క. ఈ మొక్క ఏంటంటే బాగా అక్కడ దాకా అలుగుపోయి అన్ని ఛానల్స్ వాళ్ళు వచ్చారనమాట వీడియోలు తీసుకోవడానికి. ఏంటి గ్రేప్స్ పెంచడం అని. ఇక గ్రేప్స్ ఆ గుత్తులు చూసి అసలు అప్పుడైతే అసలు ఏమి చూసారో, ఏంటి మిద్దె మీద ఏంటి గ్రేప్స్ ఏంటని. ఇక బాగా చాలా మంది కూడా వచ్చి చూసి వెళ్ళారు. ఇక కాయలు అయితే గుత్తులు ఏలాడాయి ఇక్కడి నుంచి ఆ చివరి దాకా. గ్రేప్స్ కి కూడా సేమ్ జాగ్రత్తలేనా సెపరేట్ గా? నేనేం చేయలేదమ్మా, సేమ్ కిచెన్ వేస్ట్ అంతే. ఇక ఏమి వాడేది లేదు. ఇయర్లీ వన్స్ పశువుల ఎరువు వేస్తాను అంతే. ఇప్పుడు కొంచెం మేము అరటి పళ్ళతోటి కొంచెం మనం చేయగలిగినంత బేసిక్సే, తీసుకొచ్చి వేసేదేం లేదు. చెట్టు ఎప్పుడైనా ఎట్లా అంటే దానికి ఎంత పోషణ కావాలి, ఎంత చెట్టుకి ఎంత ఇవ్వాలి అనేది ఒక్కటి ఆలోచిస్తే చాలన్నమాట. అరటి చెట్లు ఉన్నాయి, ఈజీగా పెరిగిపోతాయి, వాటికి ఏమి ఎక్కర్లా. గెలగోడ వచ్చింది ఒక 10 రోజుల క్రితం. సరే, ఇవి అయితే ఓన్ హౌసెస్ వాళ్ళు ఈ తొట్టెలు తయారు చేసుకుంటారు, రెంట్ హౌస్ లో ఉంటారు, వాళ్ళు కుండీల్లో మొక్కలు పెంచుకోవచ్చా? బ్రహ్మాండంగా. అంటే ఇలాంటి పండ్ల మొక్కలు పెంచుకోవచ్చా? అన్ని పండ్ల మొక్కలు పెంచుకోవచ్చు. నేరేడు, జామ చిన్న సైజు చూడండి అని చెప్తాను నేను. సపోటా పెంచుకోవచ్చు, ఈ బొప్పాయి పెంచలేము, పెద్ద సైజు. ఎప్పుడైనా కూడా కిరాయికి ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే బాల్కనీలో పెంచుకునే వాళ్ళైనా ఏం చేయాలంటే చిన్న సైజు కాయ చూసుకోవాలి. ఫస్ట్ సపోటా, నేరేడు, జామ ఇలాంటి. నిమ్మ చిన్న సైజు ఏదైనా సరే చిన్న సైజు. అరటి గెల్ల పెంచుతామంటే కాదు, బొప్పాయి పెంచుతామంటే కాదు. పీనట్ బటర్ ఇది అసలు ఎన్ని కాయలు, కిలోల కాయలు అనమాట. ఇది పీనట్ బటర్, రెడ్ కాయ వస్తుంది. ఇది హ్యాపీగా పెంచుకోవచ్చు, 6 నెలల్లో కాయ వచ్చేసింది. ఇది పీనట్ బటర్ నేనే పరిచయం చేశాను. ఇది కూడా గ్రేప్స్ కూడా మిద్దెల మీద పరిచయం చేసింది నేనే.
ఓకే. అసలు మిద్దె మీద ఏంటి గ్రేప్స్ అని. అవును, మీ ప్రత్యేకతే అదే. అసలు మిద్దె మీద గ్రేప్స్ పెంచుతున్నారు ఎవరా అని చూస్తే నూర్జహాన్ గారు. సో మీరు మీ ప్రత్యేకతే అదే అనమాట. అందరికీ తెలుసు మీరు పైన అంటే అందరికీ ఆదర్శం అనమాట మీరు. సో ఇన్ని రకాల మొక్కలు పెంచుతున్నారు. సో మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి చాలా మంది నిజంగా పెంచుతున్నారు అండ్ ఇంకా పెంచాలి కూడా. సో మనం ఒకసారి గ్రేప్ ఎలా ఉంది ఆ మొక్క చూద్దాం పదండి. సో నూర్జహాన్ గారు, ఇప్పుడు టెర్రస్ గార్డెనింగ్ అంటేనే మెయిన్ మీ దగ్గర వచ్చేసి ఇది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇది ఏంటో కాదు, ఇది వచ్చేసి గ్రేప్స్ అన్నమాట. సో ద్రాక్ష మొక్క మనం ఇళ్లలో పెంచుకోవడం అనేది నిజంగా చాలా రేరు. సో ఇది ఎన్ని సంవత్సరాలు ఏంటి తెచ్చి? ఇది 8 years అమ్మా దీనికి. ఓకే, ఏజీ. అయితే ఇప్పుడు గ్రేప్స్ నేను చెప్పిన తర్వాత ఎంతో మంది పెంచుతున్నారు, విపరీతంగా కాయలు కాపిస్తున్నారు. అది అసలుకి సంతోషించవలసిన విషయం అన్నమాట. ప్రతి వాళ్ళు ఎవరు చెప్పినా మీరేనండి ఇన్స్పిరేషన్ అని చెప్తుంటారు. ఇదిగోండి పూత చూసారు ఎట్లా వచ్చిందో. అవును, ఇది పూత అన్నమాట. ఇదంతా ఫ్లవర్ ఇలా వచ్చి గుత్తులు గుత్తులుగా కాడకి వస్తుంటది అన్నమాట. ఓకే. అయితే నూర్జహాన్ గారు చూడండి కాండం బలంగా ఇది నేలలో వేసింది అనమాట. నేల నుంచి వచ్చింది, నేల నుంచి వచ్చింది. ఇది కరివేపాకు. అక్కడ వేస్తే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసింది మొత్తం. అక్కడ గ్రేప్స్ ఉన్నాయి, చూపిస్తా పదండి. ఇప్పుడు ఈ సమ్మర్ వల్ల కొంచెం పూత రాలుతుంది, ఇప్పుడు బాగా గ్రోత్ వస్తుంది. ఓకే. వాటర్ అండి, టైం కి వాటర్ ఇవ్వాలి, ఇంపార్టెంట్. అది ఏ మొక్కకైనా టైం కి ఇవ్వాలి. టయానికి నీళ్లు వేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే పండటం స్టార్ట్ అయినాయి. మీకు టేస్ట్ చూపిస్తాను, కొంచెం పుల్లగా ఉండొచ్చు. ఇదిగోండి టేస్ట్ చేసి చెప్పండి. ఇంట్లో పండిన ద్రాక్ష తినబోతున్నాను నేను. ఇంటికి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు గ్రేప్స్ అయితే తింటారు. పుల్లగా ఏం లేదండి, స్వీట్ గానే ఉంది. కొంచెం ఇప్పుడు ఇంకా పండాలి కదా, ఇంకొక 10 days అయితే మంచి కలర్ వస్తుంది. ఈ కవర్లు కడితే ఏంటంటే ఎలాంటి పెస్ట్ అటాక్ చేయదు అనమాట. ప్రతి ఫ్రూట్ కి ఇలా కవర్ కట్టుకోగలిగితే ఏదో ఒకటి, ఒక బట్ట కానీ. సో దీనికి సేఫ్టీ అనమాట. సో దీన్ని ఇంత జాగ్రత్తగా చూసుకోవాలి. మొక్కలు పెంచడమే కాదు, వీటిని ఒకే గుత్తి ఎంత గుత్తు, ఇట్లాంటి గుత్తులు అసలు మొత్తం చుట్టూతుండే అనమాట. వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు పైకి చూడకుండా వెళ్ళరు. అవునా? ఇట్లా ద్రాక్ష గుత్తులు కనిపిస్తుంటే ఎవరు చూడండి. అంతే కదా, ఇంత గుత్తు గుత్తుగా హైదరాబాద్ లో ద్రాక్ష పళ్ళు, అది కూడా ఇంట్లో అంటే మామూలు విషయం కాదు అసలు. ఇప్పుడు బాగా పండిస్తున్నారు. మరి ఈ మొక్కలు పెంచడానికి మీ ఇంట్లో వాళ్ళు ఎలాంటి సహాయం చేస్తారు? నేను ఒక్కదాన్ని, మా పిల్లలు బిజీ, మా వారు బిజీ, ఏది చేసినా నేను ఒక్కదాన్నే చేసుకుంటాను. అది అంటుంటారు కదా మాకు హెల్ప్ లేరు, మాకు సపోర్ట్ లేరని. సపోర్ట్ ఏం అవసరం లేదండి. మనం మొక్కలు పెంచడానికి ఎలాంటి సపోర్ట్ అవసరం లేదు. చాలా మంది ఇదే చెప్తుంటారు, నేను చెప్పేది ఇదే. మనకు అవసరం లేదు సపోర్ట్ చేయడానికి. ఏముంది, మనం మన ఇంట్లో కూరగాయలు తొక్కలు తీసుకెళ్తున్నాం, వేస్తున్నాం. మొక్కలు తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళాలి అంతే, అంతే కదా. ఇక ఆ మొక్కల్ని డెవలప్ చేసుకుంటాం. విత్తనాలు, వంగ విత్తనాలు, ఆ విత్తనాలు, కూరగాయల విత్తనాలు సేకరించుకోవటం ఈజీ. నాకైతే ఎవరి సపోర్ట్ లేదండి. ఎంతో మంది ఎందుకు చెప్తున్నానంటే, వేరే వాళ్ళు మా వారి సపోర్ట్ లేదు, వీళ్ళ సపోర్ట్ లేదు, పిల్లల సపోర్ట్ లేదని చాలా చెప్తుంటారు. అందుకని చెప్తాను, నాకు ఏ సపోర్ట్ లేదు, నేను ఒక్కదాన్నే చేస్తాను అనమాట. మట్టి తవ్వటం కాడి నుంచి అన్ని మీరు ఒక్కళ్ళే చేసుకుంటారు? నేను ఒక్కదాన్ని. ఓ గ్రేట్. అసలు ఎందుకంటే ఏమైనా తెచ్చుకోవాలంటే మా వారి హెల్ప్ అంతే తప్ప, గార్డెన్ వర్క్ లో మాత్రం ఎలాంటి హెల్ప్ లేదు. 25 years నుంచి నేనే చేసుకుంటున్నాను ప్రతి పని. సూపర్. నిజంగా మీరు వాటర్ కూడా వేరే వాళ్ళతో పోయినాయి అనమాట, నేనే పోసుకుంటా. ఏ మొక్కకి ఎట్లా వాటర్ పోయాలని మనకే తెలిసిద్ది, వేరే వాళ్ళకి తెలియదు. అట్లా మనం మేనేజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అసలు ఇంత పంట తీసుకోవచ్చు. స్టార్ట్ అయింది చూసారు గుత్తులు, ఇంకొక 10 days లో మీరు ఊహించలేరు అనమాట. అంత చెట్టు నిండా కాయలు వస్తాయి. ద్రాక్ష గుత్తులే ఉంటాయి ఇక్కడ మొత్తం అనమాట. కేర్ అండి, కంపల్సరీ కేర్. మన పిల్లల్ని చూసుకుంటున్నాం కదా, ఎంత కేర్ గా చూసుకుంటాం అంతకు మించి కేర్ గా తీసుకుంటాం. ఎందుకు, మనకి ఆహారాన్ని ఇస్తున్నాయి, ఇవి పండ్లు ఇస్తున్నాయి. మనం బతకటానికి ఇవే ఆధారం కదా. అవును, పండ్లు కూరగాయలు మనం అవన్నీ తింటేనే కదా మనం బతకగలుగుతాం, మన పిల్లల్ని చూసుకోగలుగుతాం. అది ఒక్కటి కనుక ఆలోచించుకుంటే ప్రతి మహిళ మొక్కలు పెట్టిద్ది. ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.